హైదరాబాద్ ఫిలిం నగర్లో విషాదం జరిగింది. చెరువు దగ్గర ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు బాలుడు. ఆ బాలుడిని కాపాడేందుకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు మరో బాలుడు. ఇది గమనించిన స్థానిక యువకులు మొదట మునిగిన బాలుడిని కాపాడారు. కాపాడేందుకు వెళ్లిన బాలుడి కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు డిఆర్ఎఫ్ టీమ్స్ గాలించాయి. ఈ ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా బాలుడి ఆచూకీ దొరకలేదు. ఫిలిం నగర్ పరిధిలోని హకీంపేటలో విషాదం చోటు చేసుకుంది. నిన్న సరదాగా ఆడుకుంటూ చెరువు సమీపానికి వచ్చినటువంటి ముగ్గురు బాలురులో ఒక బాలుడు చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయాడు. తనను కాపాడడానికి వెళ్ళినటువంటి మరొక బాలుడు కూడా చెరువులో చిక్కుకుపోయాడు. స్థానికంగా కొంతమంది యువకులు ఇక్కడే ఉండడంతో ముందుగా పడినటువంటి బాలుడిని మాత్రం రక్షించారు. తర్వాత కాపాడడానికి వెళ్ళినటువంటి బాలుడు మాత్రం చెరువులోనే మునిగిపోయాడు. నీటిలో పడిపోయినటువంటి బాలుడు పవన్ గా తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. ఏం జరిగిందన్న? ఎప్పుడు వచ్చిండు? అసలు దేనికోసం చెరువు దగ్గరికి వచ్చినాడు? వీళ్ళు ఒక 2 మేకల్ని తీసుకొని వచ్చారంట సార్. నాకు కూడా తెలియదు. అసలు నేను ఇంటికాడనే ఉండి వచ్చిన తర్వాత ఆడ పెట్టేసి ఆడ కట్టేసి స్నానానికి దిగారు. వాళ్ళు ఉన్నారు కూడా చిన్న చిన్న పిల్లలే, పెద్దలు కూడా కారు. ఏమన్నా అయిందండి అయిపోవడానికి. మీ బాబు ఏజ్ ఎంత ఉంటుంది? ఏం చదువుతున్నాడు? 19 years, సెకండ్ ఇయర్ చదువుతుంది. అంటే ఎప్పుడైనా వస్తుంటాడా ఈ చెరువు వైపు? ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఉండేసరికి ఏమైనా ఇది అంటే స్విమ్మింగ్ కోసం వచ్చారా? ఆ స్విమ్మింగ్ గురించి అన్ని ఆ నీళ్లు చూసే వరకు ఆ మేకల్ని తీసుకొని వచ్చిండు. అట్లా చేపించిండంట వేరే వాళ్ళే మేకలు. అట్లనే స్విమ్మింగ్ గురించి వచ్చేసింది తెలియదు. అంటే ముందు వెనక వచ్చిన పిల్లల్లో ఒక పిల్లాడు పడిపోయినాడు. ముందు పడిపోతే అన్ని సేవ్ చేసి అన్ని తీసుకొచ్చే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం చేసారు. ఇటు కొంచెం డీప్గా వెళ్ళిపోయాడు మొత్తం. అట్లా ఏమంటున్నారు డిఆర్ఎఫ్ టీమ్స్? ఎంత టైం పట్టొచ్చు అంటున్నారు? ఆల్రెడీ నిన్న సాయంత్రం కూడా గాలించినారు కదా. నాకు 3:30కి తెలిసింది. చాలా లేట్ అయింది. రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. నేను ఎంత చెప్తుంటే కూడా అర్థం అవుతలేదు. మళ్ళీ వీళ్ళు 5 గంటలకు వచ్చారు. 5 గంటల తర్వాత మళ్ళీ ఒక 1 hour ఏమో ఉన్నారు. చీకటి అయిపోయిందని వెళ్ళిపోయారు. వేరే వాళ్ళతో దుంకిపిస్తా సార్ నేను ఈత వచ్చిన వాళ్ళంటే కూడా అర్థం చేసుకుంటలేరు నా బాధని. ఎందుకంటే అంత పెద్ద కొడుకు నేను తీసుకురాలేను కదా. నిన్న సాయంత్రం నుంచి కూడా గాలించారు. అంటే ఇక్కడ ఏమైనా బురద ఉంది, దాంట్లో కూరుకుపోయి ఉంటాడు అట్లా ఏమైనా చెప్తున్నారు? ఇక్కడ నుంచి అక్కడ వరకు 7 బాయిలు అని చెప్తున్నారు. ఇక్కడ లోకల్ గా వీళ్ళందరూ వీళ్ళు ఏం చేసినా రాదన్నా. మేము వీళ్ళంతా ఏ టీం ఉన్నారా మాకంటే ముందే వచ్చారు వీళ్ళు. మేము 6కి వచ్చాము. వీళ్ళు 5:30 వీళ్ళు నమాజు అయిపోగానే రోజా ఉన్నారు. వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏం కాదన్నా, అది చేసినా ఏం కాదు, మాకు పర్మిషన్ ఇవ్వండి, 20 minutes లో తీసి మీకు బాడీని బయట ఇస్తామని వీళ్ళు అంటున్నారు. కానీ కాకపోతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. వీళ్ళకి ఏమన్నా అయితే మళ్ళీ మాకేంటి రిస్క్ అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏమంటారంటే మాకు అన్ని ఇక్కడ నుంచి అక్కడ మాకు మొత్తం తెలుసు అన్న, ఏమున్నాయి మాకు తెలుసు, మాకు 20 minutes టైం ఇవ్వండి, మేము బాడీని తీసుకొని మీకు బయట పెడతాము. ఒకవేళ వాళ్ళు చేస్తున్నారు కదా, అది జాలీలాగా వేస్తున్నారు, బాడీకి ఏడ తగినట్టు చీలుకుంటూ వచ్చేస్తుంది, మొత్తం తెగిపోతే బాడీ లోపల ఉంది కాబట్టి అని వీళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు జస్ట్ పర్మిషన్ ఇస్తే ఒక 20 minutes లో బాడీని బయట తీస్తాం అంటున్నారు. కానీ మేము ఎంత బతిమలాడినా కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. పైన సర్చ్ చేస్తా ఉన్నారు. ఎక్కడైనా బాడీ లోపల ఇరుక్కుపోయినా కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇన్ కేసు అయినప్పటికీ ఫలితం లేకపోతే స్కూబా డైవింగ్ తో లోపలికి వెళ్లేందుకు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా సిద్ధమవుతున్నాయి. కెమెరామెన్ రతన్తో రవికుమార్, ఎన్టీవీ, హకీంపేట నుంచి.